హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ షాప్లో మనం కారం బూందీ కొనుక్కుంటూ ఉంటాం కదా, అదే మనం ఇంట్లో ఈజీగా ఈ పిండిని ఈ విధంగా కలుపుకుంటే ఎంతో ఈజీగా మనం ఇంట్లో చేసుకోగలుగుతాము. కారం బూందీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి నేను తీసుకున్నాను. మీకు ఎంతేమో కావాలో క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. నేను 1 కప్పు చూపిస్తున్నాను. 1 కప్పు ఇలా శనగపిండి తీసుకోండి. అదేవిధంగా మనకి కొంచెం పసుపు పచ్చగా చక్కగా బూందీ కనబడటానికి పసుపు వేసుకుందాం. కొంచెం మీకు వద్దు అనుకుంటే దీన్ని అవాయిడ్ చేసినా పర్వాలేదు. అదేవిధంగా 1/4 కప్పు పల్లీలు, మీ స్పైస్ని బట్టి కారం బూందీకి కొంచెం గార్లిక్, జీలకర్ర తొక్కేసేసి దానిలో కలిపితే చాలా బాగుంటుంది. అందుకని 3-4 గార్లిక్ తీసుకోండి, తొక్కు తీసేసి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. రుచికి తగినంత ఉప్పు, పించ్ ఆఫ్ వంట సోడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. బూందీ తయారు చేసుకోవడానికి మనకి ఇలా బూందీ గెరిట అనేది దొరుకుతుంది. మీ దగ్గర ఇలా బూందీ గెరిట లేకపోయినా మనం వంటలు చేసుకునేటప్పుడు చిల్లులు గెరిటలు వాడతాం కదా, మనం ఈ విధంగా దీని మీదైనా కూడా మీరు బూందీని తయారు చేసుకోవచ్చు. చిటికెడంత పసుపు వేసుకుందాం. అదేవిధంగా రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. చిటికెడంతా ఎక్కువ వంట సోడా వేసుకోవద్దు, ఇంత చిటికెడు వేసుకుందాం. ఇలా కొంచెం వంట సోడా వేసుకుందాం. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా అన్నీ మిక్స్ అయ్యాక 1 టేబుల్ స్పూను వేడి నూనె పోసుకోండి. మనకి క్రిస్పీగా రావటానికి ఈ నూనెని వాడుతున్నాము. 1 టేబుల్ స్పూన్ అయితే మనకు సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి పిండికి ఆయిల్ అంతా పట్టేలా కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేలా ఇలా కలుపుకున్నాక మనం వాటర్ పోసుకుని మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ లాగా మనం ఈ పిండిని కలుపుకోవాలి. లంప్స్ అనేవి ఉండలని కట్టకుండా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టాక ఆయిల్ వేడైందో లేదో 1 డ్రాపు పిండిని అలా వేయండి. ఆ పిండి పైకి వస్తే మనకి ఆయిల్ వేడైనట్టు. అలా వేడైన తర్వాత ఇప్పుడు మనం బూందీని వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. వేసుకునేటప్పుడు ఇట్లా బూందీ గెరెట్ తీసుకోండి. ఇట్లా పిండిని గెరెట్లో తీసుకుని ఈ బూందీ గెరెట్లో వేసేసుకుని మనం ఇలా అంటే మనకి బూందీ చక్కగా పడిపోతుంది. అట్లా కొద్దిగా మరీ ఫుల్గా కాకుండా కొద్దిగా వేసుకుంటూ మనం వేయించుకోవాలి. ఇది మనకి స్వీట్ కాగదు కదా, కారం కదా, ఎక్కువ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని బాగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా రౌండ్గా మనకి బూందీ అనేది పడింది. ఇలా క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక చిల్లులు గెరిట్లో ఇలా తీసేసుకుంటే ఆయిల్ అంతా మనకి కిందకి అనేది వచ్చేసేసి మనకి బూందీ సపరేట్ అయిపోతుంది. ఇదే విధంగా తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. రెండోసారి వేసేటప్పుడు ఈ అడుగును ఒక్కసారి మొత్తం పిండిని ఈ విధంగా క్లీన్ వేసుకుంటే మనకి బూందీ అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు మళ్ళా పిండి
గెరిటితో తీసేసుకుని ఇదే విధంగా ఆ పిండినంతా కూడా ఇలా బూందీలాగా వండేసుకోవాలి. బూందీ అంతా మనం వేయించేసుకున్నాక పల్లీల్ని ఇలా గెరిట్లో తీసుకుని దాన్ని ఆయిల్లో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు బూందీలో ఈ పల్లీలు కలుపుకోవాలి. ఈ విధంగా ఆ విధంగా పల్లీలు వేగాక కరివేపాకు కూడా దీంట్లో వేసేసి వేయించేసుకుందాం. ఇలా వేగిన వాటిని ఇప్పుడు బూందీలో వేసేసుకుందాం. ఇట్లా వేయించుకున్న కరివేపాకుని పల్లీల్ని కూడా ఈ బూందీలో వేసేసుకుందాం. ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర తీసుకున్నాం కదా, ఇట్లా చిన్న రోల్ లాంటిది తీసుకోండి. దానిలో ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ జీలకర్ర కూడా నూరుకుందాం. మనకి బూందీకి ఇది మంచి రుచినిస్తుంది. ఇట్లా మెత్తగా తొక్కేసేసుకుని బూందీలో కలుపుకోవాలి. జీలకర్ర చెన్నులపైని మనం ఇలా మెత్తగా తొక్కేసేసుకుని ఇప్పుడు దీన్ని ఈ బూందీలో కలిపేసుకుందాం. మనం పిండిలో ఉప్పు వేసుకుని కలుపుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకో అవసరం లేదు. కొద్దిగా కారాన్ని మాత్రం వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటే మనకి మన స్వీట్ షాపులో ఎలా కొనుక్కుంటామో సేమ్ అలాగే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంతో క్రంచీగా, ఇట్లా నొక్కినా కూడా చూసారా పొడిమైపోతుంది. ఎంతో క్రంచీగా ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే బూందీ మనకి ఈజీగా ఇంట్లోనే చేసుకోగలిగాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.